హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. చలం గారు రచించిన మైదానం వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 6 వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. అమీర్ ఒక రోజున కనబడకపోతే ఒక రోజైనా ఎట్లా బతుకుతానా అనుకునేదాన్ని. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నంత ఒంటరిగా లేనే లేదు. నన్ను అన్యాయం చేసి వదిలాడనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాగా బాధ పెట్టాయి. అమీర్ మీద కోపం కలిగింది. ఎట్లానన్నా అతను నా కోసమే పరితపించి బాధపడేట్లు చెయ్యాలనిపించింది. ఇంకా అతనికి కనబడకుండా వెళ్ళిపోతే, దేంట్లోనైనా పడి చచ్చిపోతే, మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర చేరితే, ఇన్ని అనుకున్నాను. మీరా 16 ఏళ్ల కుర్రాడు, చాలా నాజూకైనవాడు. తరతరాల నుంచి వచ్చే గొప్ప వంశపు లక్షణాలు అతనితో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఆ వేళ్ల ఎర్రని చివర్లలో, ఆ కళ్ళ కొలుకుల తేటలో, ఆ చెంపల పాల మెత్తదనపు నవ్వులో, మాట్లాడేటప్పటి వంపు ధీరత్వంలో, చేతుల నెమ్మది గంభీరము అయిన ఊపులో, మర్యాదలో, గౌరవంలో, ధీయూతమైన కాంక్షతో సహజంగా పుట్టిన నొబిలిటీ తోస్తుంది. వందల కొలది ఏళ్ల నుంచి నీచమైన తలంపులు లేనటువంటి వాళ్ళు, సౌందర్యాన్నే ఆరాధించి దేహాన్ని ఆత్మని మెరుగుపెట్టి తేజస్సుతో నింపిన వాళ్ళు మీరాని కన్నట్టున్నారు. అట్లా సుందరమైన పటంలాగా విగ్రహం వలె ప్రపంచాత్మానందం కోసం ఉండిపోవలసిన వాడు గాని, సామాన్య మానవుల వలె పనికి వ్యవహారానికి ఉపయోగపడవలసిన వాడుగా కనబడడు. 4 రోజుల్లో నాకు వసుడైనాడు. భోజనానికి నిద్రకి ఇంటికి వెళతాడు. తక్కిన సమయాలలో ఎప్పుడూ నాకెదురుగా మాటలు చెబుతూ కూర్చుంటాడు. నేనేమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా చెవులు కళ్ళు అప్పచెప్పి, ఒక్క మాట ఎక్కడ ఏమాయమవుతుందో, ఒక్క చూపు ఎక్కడ జారిపోతుందో అన్నట్టుంటాడు. త్వరలో అమీర్ నాకు జ్ఞాపకం రావడము, నేను విచారపడడము తక్కువైపోయినాయి. నా కళ్ళ వెంబడి నీళ్లు చుక్క చూశాడంటే మీరా గిలగిల్లాడేవాడు. నా ఆలోచనలకి కొంచెం విచారం తోచగానే నా ముఖాకాశం మీద మబ్బు వచ్చిందని, తాను గాలినని, వీచి మబ్బుల్ని తరిమేస్తానని మాటలు చెప్పి నవ్విస్తాడు. నా ఒళ్ళో పడుకుని ఊరికే పాటలు పాడుతూ ఇటూ అటూ దొల్లుతాడు. నా కళ్ళల్లో పడి జుట్టుని పైకి తోస్తూ దాంతో సీరియస్గా పోట్లాడతాడు. నా నవ్వును దాచుకుంటానని అల్లరి యత్నాలు చేస్తాడు. నా వేళ్ళు బొమ్మలాటలైనట్టు గంటల కొలది ఆడుకుంటాడు. 10 వేళ్లకి 10 ముద్దు పేర్లు పెట్టాడు. వాటిని పిలుస్తాడు, మాట్లాడతాడు. అతని అందమైన బుగ్గల నిమురుతో అతనిని కావుగలించుకుంటూ ఉడికిస్తూ నేను కాలం గడిపేదాన్ని. అతని ఆటలు, స్నేహితుల అల్లరులు, చిన్నపిల్లల మీద చిన్నప్పటి ప్రేమలు అన్నీ సంతోషంగా వినేదాన్ని. ఆ చేతులు కొంచెంగా పూయిస్తూ రాజు టీవీతో తల ఆడిస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ నవాబు నా ఒళ్ళోకి ఎట్లా వచ్చాడనిపించేది. ఎక్కడి నుంచో తెచ్చేవాడు. కూరలు, పలహారాలు, పాలు, పళ్ళు. ఇంటి దగ్గర పెట్టినవన్నీ దాచి నాకు పట్టుకొచ్చేవాడేమో. రోజు సాయంత్రం పూలదండ చేతిలో లేనిదే నాకు కనబడడు. నన్ను రాత్రి పడుకోబెట్టి గాని ఇంటికి పోడు. నాకు ఒంటరిగా భయం వేస్తుందని ఇంటికి వెళ్ళడు. నేను ఎంత బ్రతిమలాడినా సరే. అయినప్పటికీ వెన్నెల రాత్రులు నీటికి వెళ్ళినప్పుడు చందమామ ఏటి నీటిలో కనబడితే, అర్ధరాత్రి నక్క అరుపుకి మేలుకో వస్తే, సూర్యుడు పడమట పెద్దగా అస్తమిస్తూ ఉంటే అమీర్ లేని లోటు నన్ను ఆవరించి బాధ పెట్టేది. మీరా నన్నెంత ఉత్సాహపెట్ట ప్రయత్నించినా వ్యర్థమయ్యేది. నిన్నెంత బాధ పెడుతున్నాడు, వాడు నీ శత్రువు అంటాడు మీరా. నేను పెద్దవాణ్ణైతే నా కోసం ఎవరన్నా ఇంత బాధపడతారా, నువ్వు అమీర్ కోసం పడుతున్నట్లు అన్నాడు ఒకరోజు. ఒకసారి యాలక్కాయల్ని జేబులో పోసుకుని వస్తే వాళ్ళ పిన్ని చూసి, నీ చేత దొంగతనాలు కూడా చేయించుకుంటుందా ఆమె? ఉండు, ఒకసారి నౌకర్ని పంపి తిట్టిస్తానంది. ఆ మాట నాకు చెప్పడానికి అతను పడ్డ సిగ్గు. ఒకరోజు ఒక చిన్న బాకు తీసుకుని వచ్చి ఇచ్చి అది తల కింద పెట్టుకుని పడుకోమన్నాడు. ఎందుకంత ప్రేమ అతనికి నాపైని అనిపించేది. ఒకనాడు మేమిద్దరము ఏరు దాటి జీడి మామిడి గుబురులో దూరి కూర్చున్నాము. గాలి వచ్చి రాలిన ఆకులన్నిటినీ ఇటు అటు తోస్తూ ఆడిస్తుంది. ఆకాశాన తెల్లని మబ్బులు వరుసగా లేచి బయలుదేరిపోతున్నాయి. మీరాకి కోపం తెప్పించడం చాలా సులభం. అతని కోపమైన మొహం చూడడం నాకెంతో ఇష్టం. ఆ తెల్లని చర్మంలోకి ఎర్రని మెరుపు వచ్చి గులాబీ మొహమ్మల్ వలె ప్రకాశిస్తుంది. మీరా తన వేళ్లతో నా పెదవుల మీద మెల్లిగా తాకుతూ పాడుతున్నాడు. నేను పరధ్యానంగా వేళ్ళని తీసేశాను. వెంటనే కోపం వచ్చి తల తిప్పేశాడు. అతన్ని ఇంకా ఉడికించాలని దూరంగా జరిగాను. నా వంక చూశాడు. నేను పలకలేదు. బాగా ఉడుక్కుని చప్పున లేచొచ్చి
ఎదురుగా ఉధృతంగా నన్ను కావలించుకున్నాడు. అతని ముఖం బాగా ఎర్రనయింది. శ్వాస నా మొహాన తుఫాను వలె కొడుతుంది. కళ్ళు తళతళా మెరుస్తున్నాయి. నా భుజం మీద రవికెను పట్టుకున్న వేళ్ళు వణుకుతున్నాయి. కొత్త ఆవేశం తెలుస్తూ ఉంది. తన నోటితో నా పెదవిని వెతుకుతున్నాడు. చాలా మచ్చికగా ఉన్న పులిపిల్ల రక్తమాసించి తిరగబడినట్లయింది. భయంతో కోపంతో ఏమిటిది మీరా అన్నాను. మెల్లగా పట్టు వదిలింది. సాయంత్రపు పశ్చిమ దిశ వలె ఎరుపు జారి మొహంలో సిగ్గు నలుపు కమ్మింది. చప్పున నన్ను వదిలి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. ఇక రాడేమోనని భయమేసింది నాకు. కానీ సాయంత్రం మెల్లగా తలొంచుకుని వచ్చి వంగి నా కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకెప్పుడూ చేయను. లేవనెత్తి గట్టిగా కావలించుకున్నాను. నాకట్లా బాగుండదు. ఏం అన్నాను. మరి నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? నా తప్పు తెలిసింది. మీ అక్క ముద్దు పెట్టుకోదు? పోనీ మానేస్తాలే. వద్దు, మానేయొద్దు. నాకు కోపం తెప్పించుకు మరి అన్నాడు. అమీర్ లేని సంగతి ఊళ్ళో తెలియడం కొంతకాలం పట్టింది. అతనికి పట్టిన అదృష్టాన్ని చూసి ఈశ్వర్పడి నా వంక కన్ను వేసి ఉంచిన వారు లేకపోలేదని, మీరా పుచ్చుకున్న ముందు జాగ్రత్త వృధా కాదని నాకొకనాటి రాత్రి స్వప్నమైంది. నిద్రపోతున్న నాకు ఎవరో దగ్గరగా నడుస్తున్నట్లు తోచి మెలకు వచ్చింది. చీకట్లో ఇంకా నల్లగా కనబడ్డది. ఎవరు అన్నాను భయంతో. నువ్వెవరే? ఇది మా ఇల్లు. నువ్వెందుకొచ్చావు? దారి తప్పి. కంఠమే చెబుతోంది అబద్ధమని. ఊరటు. నాకు తెలీదు. కొత్తవాణ్ణి. ఈ రాత్రి ఇక్కడ పడుకుంటాను. వీల్లేదు. నేను కదలలేను. దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. నువ్వొక్కతివేనా? వెళ్ళమంటే నీకు కాదు చెప్పేది. ఒక్కతెందుకు? భయం లేదు. ఏం తోస్తుంది? నేను సహాయంగా ఉంటానంటే సంతోషించక పొమ్మంటావేం? నాకేం సహాయం అక్కర్లేదు. నీకు సహాయం అక్కర్లేకపోతే నాకు కావాలి. చప్పున నా మీదకి వచ్చాడు. కంఠానికి గురి చూపిన బాకు భుజంలో గుచ్చుకుంది. కేకేసి బూతులు తిట్టుకుంటూ పోయినాడు. మన్నాటి నుంచి మీరా ఎవెత్తనో మొగాడంతదాన్ని నాకు సహాయం పడుకోబెట్టాడు కొన్నాళ్ళు. ఆ రాత్రి దీపావళి వెళ్ళిన పౌర్ణమి. ఏడాది క్రితం ఆ రోజు అమీర్తో నేను గడిపిన గడియలు ఆ చిన్న చెలితోనో, ఆ కొండల మీద వెలుగుతోనో, అవ్యక్తమైన పరిమళంతోనో జ్ఞాపకం వస్తున్నాయి. వ్యర్థంగా శూన్యంగా నేను గడుపుతున్న కాలపు దుర్బలత్వం మనసుకి గాఢంగా తడుతోంది. మీరా నా ఒళ్ళో పడుకుని మాట్లాడుతున్నాడు గాని అతని మాటల ధోరణి మధ్య మధ్య మరిచిపోయి పరధ్యానంగా కొడుతున్నాను. నువ్వు వినడం లేదు. కానీ వినడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఇట్లాంటి వెన్నెలలో అమీర్ ఒక నిమిషం ఇట్లా తీరుబడిగా తోచకుండా కూర్చొనిచ్చేవాడా? మాట్లాడవే. అబ్బా, మధురమైన అమీర్ ఆలోచనలో మునిగిన కలలన్నా కననీయకుండా ఈ మీరా ఏమిటి గోలా? మీరా నాకెంతో ప్రేమాస్పదుడైన అమీర్ ధ్యాస తిరగబెట్టిందా? ఇక నా మనసంతా అతని ఆయుత్తమై ప్రపంచాన్నే మరిపిస్తుంది. ఉండు మీరా. ఆనాడు అమీర్ కొండ కింద ప్రవహించే ఎట్లోకి నన్ను తోస్తానని బెదిరించాడు. నేను అతనిని మెడపట్టుకుని వేళ్లాడ్డమా, నన్ను కావలించుకుని అమ్మా, నా దాన్ని, ప్రాణాన్ని నేనొక్క రవ్వ విడుస్తానా అనడము, ఆ కొండ పెద్ద నల్లరాతి ముందు నన్ను నుంచోబెట్టి తను కొంచెం కిందకి దిగి నన్ను చూస్తూ అక్కడి నుంచే తన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చడము, పిచ్చిపాటలో పాడుతూ ఆ వెన్నెలనంతా చేర్చి బట్టలు చేసి నాకు కట్టుకోవడానికి ఇస్తానని నవ్వడము, నిద్రపోతానంటే వెన్నెల వృధా అవుతుందని చంద్రుడు పచ్చగా పెద్దగా పడమట కుంకే వరకు మాటిమాటికి మూతపడిన కళ్ళని బలవంతంగా తెరిచి చూపుతూ ఉండడము. మీరా ఏడి? లేచి పిలిచాను. ఇంటికి వెళ్ళాడా? లేచి సగం వెతుకుతో సగం ఆలోచిస్తా తిరుగుతూ ఉన్నాను. మీరా కూడా వెళ్ళిపోయినాడా నన్ను ఒంటరిదాని చేసి రాత్రి? ఏటి ఒడ్డున పడుకుని కనపడ్డాడు ఇసుకలో. మీరా? కదలలేదు. లేపాను, ఊహించాను. ఏడుస్తున్నాడు. మనసుకు తట్టింది. నీతో మాట్లాడలేదనా? అవునా? చెప్పు. నన్ను క్షమించు. నిజంగా చాలా దిగులు పడుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు అట్లా మరుపు వస్తే ఇంత ఆగ్రహిస్తావా? లేదు. ఏ? నిజం అట్లా అనుకుంటావా? కాదు. నిర్లక్ష్యం చేసి కాదు. కాదు. ఏమిటి? నువ్వు నాకు చవక కాలేదు. ఎన్నటికీ కావు. నాతో మాట్లాడవా? పోనీలే అమ్మ, అంత కోపమైతే. నాకు విసుగు రోషము వస్తున్నాయి. అమీర్ లేని బాధ ఎక్కువవుతుంది. అంత అందమైన వెన్నెలకి బలిచేసి వెళ్ళిపోయిన నా నాదుడు క్రూరత్వం నన్ను కోస్తుంది. జీవితం దుర్భరం. జీవితం నిష్ఫలం. నాకింకా ఆనందం లేదు. ఇంకా ఆశ లేదు. ఎందుకు బతికి?
నన్ను వెక్కిరించినట్లు ఈ సౌందర్యం అంతా ఏమిటి? మీరా, ఎందుకు నన్నిట్లా ఏడిపిస్తావు? మీరా లేడు. ఒంటరిగా ఆ ఏటి ఒడ్డున కూర్చున్నాను. మా స్నానాలు, మా ప్రేమ, మా ఈతలు, మా సరసాలు అన్నీ ఆనందించిన ఏరు నన్ను చూసి జాలిపడ్డట్టే ఉంది. ఆ ఏరు, నది నా తల్లి, నువ్వే నా దిక్కు అన్నాను. ఏడుపొచ్చింది నా మీద. నా జీవితం మీద నాకు చాలా జాలి కలిగింది. ఈ నదిలోనే పడి మునిగిపోతాను. అమీర్ వచ్చి ఏడుస్తాడో. ఒంటరిగా ఈ కొండలు, ఈ మైదానం, ఈ మబ్బులు చూసి నన్ను పిలుస్తూ పశ్చాత్తాపపడుతూ ఏడుస్తూ వెతుకుతాడు. అతని దుఃఖం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాను కాబోలు. మెల్లిగా మీరా వచ్చి నా చెంపల్ని తాకేదాకా నాకు తెలియదు. ఎందుకు ఏడుస్తావు? అమీర్ కోసం అంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో. ఎందుకు వెళ్ళిపోయినావు? నా మనసు మంచిది కాదు, దుష్టుణ్ణి. నా సంగతి పోని. నువ్వేమిటి ఈ రాత్రి యోచిస్తున్నావు? చెబితే నీకు కోపం వస్తుంది. అమీర్ని గురించేనా? అవును. నాకు కోపం ఎందుకు? నాతో చెప్పు. అమీర్ నన్నెందుకు వదిలాడో మీరాకి తెలీదు. కన్నీళ్లతో నిట్టూర్పులతో అంత సంగతి మధ్య మధ్య సిగ్గుపడుతూ చెప్పాను. నిదానంగా విన్నాడు. అమీర్ని తిట్టలేదు. నా కోసం జాలిపడనో లేదు. ఆ సంగతి మరిపించేసి నాతో ఆడుకుని నేను నిద్రపోయిన తర్వాత వెళ్ళిపోయినాడు. మర్నాడు ఒక్కతే వచ్చింది. ఎన్ని నెలలయ్యింది? దాని మాట నాకు అర్థం కాలేదు. రాత్రంతా అమీర్ కలలు కన్నాను. పగలంతా అతను లేడనే విరహంతో మాడిపోతున్నాను. నా వికారంతో, డోకులతో, ఒంటరితనంతో, విరహంతో, శూన్యభావంతో నా మాతృభావం అడుగంటింది. నేను వెర్రి పట్టినట్టుగా నా అమీర్ని వెళ్ళగొట్టానా? ఈ బిడ్డ పుడితే మాత్రం ఎట్లా పెంచను? ఏం చేసుకోను? పోషణ ఎట్లా? మా ఆనందానికి, మా షికార్లకి ఆటంకమనే కదా అమీరు కడుపు వద్దన్నది అనుకున్నాను. ఆ పిల్లకి పాలిచ్చుకుంటూ, ఆ పిల్లల ఏడుపు సముదాయిస్తూ, దాని మురికితో నిండి, ఆ ధ్యాసలోనే మునిగి, ఆ బిడ్డ మా ప్రేమని నాశనం చేయదా? నాకంటే దూరదృష్టి కలవాడు అమీర్. అతనికి కోపం వచ్చిందంటే తప్ప మరి? ఇప్పుడు నన్ను అమీర్ వదిలి వెళితేనే దిక్కుమాలిన పక్షినైనానే. ఆ పిల్లతో సహా ఏనాడో నన్ను వదిలేస్తే ఇద్దరం ఏమైపోతామో? ఇప్పుడు బతుకు దుర్భరమైతే ఏ ఏటిలోనో ముంచి అంతం చేసుకోగలను నా బాధని. అప్పుడో అని అనుకుంటూ ఉండగా వచ్చిందా మనిషి. నెలలేమిటి? మీరాగారి అక్కగారు నన్ను పంపించారో. ఎందుకు? తెలిసింది. ఒప్పుకోనా? కానీ నా చిన్న పాపని, నన్ను నమ్ముకుని నాలో దాక్కున్న పాపని. కానీ మళ్ళీ అమీర్ రావడము, నేను అతను ఆ మైదానంలో పూర్వం వల్లేనే. సరే అన్నాను. ఒక్క మాటలో, ఒక్క తల ఊపుతో ఈ దుస్వప్నం చెదిరిపోయింది. మళ్ళీ మెలకు వచ్చేటప్పటికి మళ్ళీ అమీర్ నా పక్కన ఉంటాడు. మళ్ళీ జీవితం అంతా ఆనందమయమవుతుంది. ఈ పిల్ల లేకపోతేనే కాలమంతా గంతులేస్తే నా ముందు నవ్వుతో పరిగెత్తుతూ ఉంటే ఎంత వెర్రివాళ్లే మనుషులు. ఆశపడి నవ్వుల్ని చేతుల నిండా పోగేసుకుని అతి ఆశతో గుప్పెట్లు తెరిచి చూసుకుంటే భరించలేని కన్నీళ్లుగా మారి కనబడతాయి. ఆ 3 రోజుల్లో యమ బాధపడ్డాను. ఇంక మీరా నన్నంటి పెట్టుకొని నాకు పరిచర్య చేస్తాం. నాతో కలిసి పడ్డ వేదన, రుణం ఎన్ని జన్మలలో తీర్చుకోగలను? నా నుంచి ఏమాత్రం ప్రత్యుపకారం వస్తుందనే ఆశైనా లేక నాకు చూపిన అలాంటి ప్రేమను పొందిన నా జీవితాన్ని తలుచుకుంటే నా ఒళ్ళు పొంగిపోతుంది. నన్ను తాకుతో, నా జుట్టు దువ్వుతో, నా నోట్లో జావ పోస్తో, తగ్గిందా అని ప్రతి నిమిషం అడుగుతో, నా కళ్ళలోకి చూస్తూ, నా చీర సర్దుతో నా పక్కన కూర్చుంటే నిజంగా ఇంకా 4 రోజులు బాధలో పడుకోవాలి అనిపించింది. ఆతృతతో వెలవెలబోయే అతని మొహం చూస్తుంటే నా బాధకి, అతని బాధకై బాధపడేదాన్ని. నేనొక్క పెద్ద మూలిగినప్పుడల్లా అతను విలవిలలాడి హడలిపోయేవాడు. అతని కళ్ళల్లోని వ్యధను చూడలేక ఆ నొప్పినంతా కుక్కుని కళ్ళు మూసుకుని పడుకుంటే మళ్ళీ వచ్చి పలకరిస్తాడు. నేనిటు తిరిగితే అటు వచ్చి కూర్చుంటాడు. నేను నిద్రపోతున్న పాదాల దగ్గర తలపెట్టుకుని పడుకుని నేను కదిలినప్పుడల్లా చప్పున లేచి కూర్చుంటాడు. నా మీరాని ఊరు తీస్తారట. ఏమవుతుందో అతని అందం, అతని హృదయం. ఏ గులాబీ పువ్వులకి కొత్త రంగు, ఏ నక్షత్రాలకి కొత్త మెరుపు, ఏ మబ్బులకి కొత్త నునుపునిస్తుందో, ఏ దేవతల హృదయాలు కొత్త జాలిని, ఏ గంధర్వుల బాహువులకి కొత్త రసన, ఏ కిన్నెర కాంతలకు కొత్త పాటనిస్తుందో. మీరా, మీరా. ఆ రాత్రి నేను పక్క మీద పడి మూలుగుతున్నాను. అంతసేపు నా పక్క మీద పడి కూర్చున్న మీరా కుండ పట్టుకుని ఏటి దగ్గరికి వెళ్ళాడు. మీరా తెచ్చిన లాంతరు గుడిసెలో వెలుగుతుంది. గుమ్మంలో నుంచి తూలుతూ నల్లని గడ్డం మనిషి వస్తున్నాడు.
వాడే ఆనాటి రాత్రి గడ్డం వాడని నాకు వెంటనే తెలిసి ప్రాణాలు ఎగిరిపోయాయి. వాడు తాగి ఉండకపోతే నా స్థితి అర్థమై వెళ్ళేవాడేమో. మీరా కోసం పెద్ద కేక వేశాను. వాడు త్వరగా వచ్చి నా చేతులు అదిమి మీద పడి అల్లరి చేస్తున్నాడు. వాడితో పెనుగులాడడానికైనా శక్తి లేదు. మూలిగాను, బతిమాలాను. ఇంకా రాడే మీరా? వచ్చినా మాత్రం ఈ రాక్షసి ఎదుట ఏం చేయగలడనే ఆలోచన తోచనే లేదు. మీరాని ముందే బయటే ఏమన్నా చేసి రాలేదు కదా వీడు. నా మూలాన నా కోసం మీరా గతేమైంది? ఆ తలుపుతో నా అవస్థని నేను మర్చిపోయాను. అతని కోసం గోలపడ్డాను. నన్ను రక్షించుకునే ధ్యాసే రాలేదు. అయినా ఏం చేయగలను? వాడు నన్ను కిందకి అదిమి మరీ ఆసక్తురాలిని చేశాడు. కళ్ళు తిరిగి బలహీనంతో మూతలు పడ్డాయి. ఎంతసేపు అయిందో. పెద్ద కేకలు వినబడ్డప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. మీరాని వాడు మెడ పట్టుకుని లాక్కెళుతున్నాడు. రక్తం కనబడ్డది. మళ్ళీ తెలివి తప్పి పడిపోయాను. లేచేటప్పటికంతా నిశ్శబ్దం. దీపం మాత్రం వెలుగుతుంది. మీరా లేని సంగతి మొహాన కొట్టినట్లు అయ్యి నాకు దిమ్మ తిరిగింది. ఆ రాత్రి నేను పడ్డ బాధ ఈ కోర్టువారు నన్ను ఉరితీసేటప్పుడు కూడా పడను. అంతే కావాలి అనుకుంటున్నాను. అట్లాంటి బాధ నా మీరా నా ప్రాణదానం చేసి నా కోసం బలిపడ్డ మీరా కోసం పడ్డ తపన ఎంత ప్రేమలో నుంచొచ్చుండాలి. అది ఆలోచించు. ఆ ప్రేమ చాలదు. నేను పెద్ద రక్తపు మడుగులో దొల్లుతున్నాను. దాహంతో నాలిక లోపలికి లాక్కుపోతుంది. లేచి నీళ్లు చెంబు తీసుకోలేను. మీరా 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 ఏడే? ఏమైపోయినాడు? చప్పున నా కళ్ళ ముందు ఇందాక చూసిన పటం కనపడ్డది. ఆ రక్తం, వాడి చేతుల్లో కత్తి. వాడు పోని తన దుర్మార్గం నెరవేర్చుకోవడానికైనా వెనక్కి రాకపోవడం. ఏం జరిగింది? తలుచుకున్న కొద్దీ భయమేసింది. ఎక్కడ ఏ నూతిలో పడేశాడో. ఇప్పుడేదో గోతులో కత్తిపోటు తిని మూలుగుతున్నాడేమో. మధ్యాహ్నం నా మెడ చుట్టూ చేతులేసు కూర్చున్న మీరా అక్కడైనా నా బాధలోనైనా నన్నే తలుచుకుంటూ ఉంటాడు. ఏమైనానో అని నా కాళ్ళు చేతులు అటు ఇటు కొట్టుకుంటున్నాను. ఏం చేయను? తీసుకురాగలిగితే ఎవరినన్నా పిలవగలిగితే. తమాషా, అమీర్ వస్తే బాగుండును. అతన్ని పంపిద్దును అని తోచి ఏడుపొచ్చింది. ఇంకేం మీరా? వాళ్ళమ్మ ఎంత ఏడుస్తుంది, నన్నెంత తిడుతుంది. ఆమె కన్నా తెలియజేయగలిగితే. లేవబోయాను. కింద పడ్డాను మళ్ళీ. గుడిసె తలుపులో నుంచి ఉత్తరాభాద్ర కనబడుతుంది. దాని వెనుక నుంచి చంద్రవంక విచారంగా ఉదయిస్తుంది. ఆ ఎర్రని కాలయముడు ప్రాణాలపై పంపిన మరణపాసం వలె కనపడ్డది. దానికి నా మీరా కనబడుతున్నాడు. ఏ గోతులోనో రక్తం కారే మీరాని చూసి కాదు కదా ఆ అరుణకాంతి. నక్క కూస్తుంది. ఏ గోతులోనో మీరా శవాన్ని వెన్నెట్లో చూసి కాదు కదా. అయ్యో మీరా, ఆ ఏరట్లా ఏడుస్తుందే ఈ రాత్రి. దాంట్లో పారేయలేదు కదా మీరాని చంపి. ఈ దాహం ఎట్లా? లేవలేను. ఎందుకు లేవడం? ఎవరి కోసం? కానీ ఈ బాధ. ఇంకెవరో వస్తారు ఈ వైపు మీరా పోయిన తర్వాత. ఇంతే, నేనింకా చావవలసిందేనా? అంతే కావాలి. అమీర్ వచ్చి తన క్రూరత్వం వల్ల ఏం జరిగిందో తెలుసుకుని పశ్చాత్తాపంతో మండిపోవాలి. కానీ అతనికేం? ఇంకెవరినో తెచ్చుకుంటాడు. ఇప్పటికిప్పుడే తెచ్చుకున్నాడేమో. ఈ ఘోరానికంతా అతనే కారణం. అతని కోసం నేను తీవ్ర త్యాగం చేశాను. చాలా కోపం వచ్చింది. అట్లాంటి క్రూరుని ఎట్లా ప్రేమించానా అనుకున్నాను. మీరా నన్ను ఇంకా ఆక్రమించుకున్నాడు. మీరా కోసం దేవుణ్ణి ప్రార్థించాను. వాళ్ళ అల్లాను వేడుకున్నాను. మీ వాడిని మీరాని రక్షించమని, కానీ అమీర్ని రప్పించమని ఏడ్చినప్పుడు నా మొరనెవరు విన్నారు? పోనీ అమీర్ రాకపోయినా సరే మీరాను రప్పిస్తే చాలునన్నాను. తన ప్రాణాన్ని నాకు ఆహుతి చేసి ప్రాణయధీరుడు నా మీరా. కానీ పాపాత్మురాలిని. నా ఏడుపు దేవుడు వింటాడా? ఎట్లా తెల్లవారిందాకా ఈ సస్పెన్స్లో కాలం గడపడం? తెల్లవారితే మాత్రం పోనీ చచ్చిపోకూడదా? దాహం, ఇంకా బతకలేను. దాహం బలవంతంగా లేచి కూర్చున్నాను. బట్టలన్నీ రక్తంతో తడిసున్నాయి. ఆ రక్తం మధ్య చిన్న నోరెరగని పిల్ల. చిన్న కళ్ళు మూసుకుని, చిన్న కాళ్ళు, పొట్ట భరించలేకపోయినాను. కళ్ళు తిరిగి పడిపోయినాను కావును. మళ్ళీ మేలుకు వచ్చింది. భయమేసింది. ఆ గుడిసెకి, ఆ మైదానానికి పిల్ల నేనే. అది కదిలితే, లేచి బయటికి పోతే, చంపినందుకు నా మీద కసి తీసుకుంటే, ప్రేమ దిగులు మాయమై భయం పట్టుకుంది. భరింపలేని దాహం. అమ్మా, ఏం బాధపడ్డానో. రాత్రి ప్రతి నిమిషము చస్తాననుకున్నాను. ప్రతి చప్పుడుకి ఉలికిపడి వణికాను. కానీ చావను. నిద్రో మూర్ఛో. మృదు పాద పద్మాల చప్పుడు నా హృదయం మీద కొట్టి లేపింది. వేగుచుక్కలో నుంచి ఊడిపడ్డాడు నా మీరా. పీక్కుపోతున్న నాలికతో, వచ్చావా నా మీరా? నువ్వేమైనావు చెప్పు అన్నాను. చెప్పక నువ్వెట్లా ఉన్నావు అంట్లో నా రక్తాన్ని చూసి పెద్ద కేక వేశాడు. నిన్నేం చేశాడు? ఏం చేయలేదు.
అసలు మళ్ళీ రాలేదు. రాలేదు కదా, ఆ రక్తం ఏమిటి? సిగ్గుతో నేను మాట్లాడలేదు. తాగడానికి నీళ్ళీ ముందు. నాకు నీళ్ళిచ్చి శుభ్రం చేసి పడుకోబెట్టాడు. నాకు వేరే చీర లేదు, దుప్పటి కప్పుకున్నాను. అదంతా ఏం చేస్తావు? నా చిన్న పాపని బుట్టలో లొంగ చుట్టాడు. పారేస్తా? నువ్వా? నీ చేత ఈ పని కూడా చేయించుకున్నానా? నిర్భాగ్యురాల్ని. మాట్లాడుకు. వెళ్ళొచ్చాడు. ఎక్కడ పారేశావు? ఇంకా నీకు కనబడదు. ఎందుకో ఆ పిల్ల దిక్కు లేకుండా పారేయబడడం అంటే నాకు కష్టంగా ఉంది. నువ్వేమైనావు చెప్పు. నీకే అపాయం వచ్చిందో అని. నేను ఏటి నుండి తిరిగి వచ్చిన వాడిని చూసి వెంటనే మీద పడ్డాను. మా వాళ్ళు వాడికి బాగా తెలుసు. నన్ను లాకెళ్ళి చెట్టుకు కట్టేసిపోయినాడు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడో, నువ్వేమైనావో, నీ బలహీనంతో అని నా భయం. ఆమెని తాకావా? నిన్ను చంపేదాకా నిన్ను నిద్రపోనని అన్నాను. కానీ కుర్రవాణ్ణి, నా మాట లక్ష్యం చేస్తాడా అని సందేహం వేసింది. వాడు వెళ్ళిన నిమిషాన్నించి ఆ తాళ్ళు కోరుకుని ఇప్పటికి వదిలించుకున్నాను అన్నాడు. అతని నోరంతా రక్తమే. మెత్తని చేతులు నలిగిపోయినాయి తాళ్ళు బిగిస్తో. ఇంత ఓర్చుకున్నావా బాబు? ఆ మాటలు చెప్పి నా చేతుల్లోకి తూలాడు. అట్లాగే ఉత్తు వంటికి అతను నదుముకున్నాను. ఇద్దరమో నిద్రపోయినామో మధ్యాహ్నం దాకా. రమ్మని అమీర్కి మీరా కబురు పంపాడు. కానీ అతను వస్తాడంటే నాకు అర్థం కాని భయం పట్టుకుంది. రాకుండా ఉంటేనే బాగుంటుందేమోననిపించింది. అతను రాగానే మీరాతో జరుగుతున్న ఈ మధుర స్వప్నంలో నుంచి మెలకు వస్తుందని భయం. ఇట్లా ప్రేమ మాగడము, ప్రేమలో సందేహాలు రావడము, ఒకేసారి ఇద్దరి మీద ప్రేమ ఉన్నట్లు తోచడము, ఆ ప్రేమే చెరొకరి మీద చెరొక విధంగా వేరు కారణాల వల్ల కలిగినట్టుండడము, ఇదంతా మీ వంటి వారు ఒప్పుకోరు. ఒళ్ళు కొవ్వెక్కితే అట్లానే ఉంటుందిలే, పశుకామం అంటారు. అట్లా ఇద్దరి మీద ఉండడం అసంభవమని తమ నీతి శాసనాలతో సృష్టినే, ప్రపంచంలోని హృదయాల్నే పాలించి అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు రాస్తారు కొందరు పుస్తకాల్లో. మీవి గాలి మాటలు, నావి రక్తపు అనుభవాలు. వారం రోజుల కిందటే కదా అమీర్ని అంత గాఢంగా కోరాను. ఈ బాధంతా అతను రావాలనే కదా అనుకున్నాను. కానీ ఆ 3 రోజుల నరకము నాకు మీరాని అపరిమితంగా సన్నిహితుణ్ణి చేసింది. మీరా నా జీవిత వృక్షాన్నంతా పెనవేసుకున్నాడు. నేను పడ్డ యమ బాధంతా మీరా అనే మంత్రంతో ఆనందమయంగా కనబడుతుంది. మళ్ళీ జబ్బుగా పడుకుంటేనేమి అనుకున్నాను. మీరా నాకు చూపిన మహాప్రేమ ప్రవాహం అవసరం లేక నన్ను గిల్లింది. మళ్ళీ ఆ తీవ్ర గాయం అవసరమైన కోసం ప్రవహిస్తే అతని ప్రేమను అనుభవించాలి అనిపిస్తుంది. కానీ అతని రుణం తీర్చుకోగలనా? ఏం చేస్తే తీరుతుంది? ఒకనాటి రాత్రి మీరాని పిలిచి చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాను. మీరా, నేను నీకు కావాలా? అర్థం కాక నా వంక చూశాడు. ఆవాళ మధ్యాహ్నం అర్థమైందని నా చేతుల్లోని అతని వేళ్ళు నాకు చెప్పాయి. అతని చంపలోని సిగ్గును చూసి మురుస్తూ, నీకు కావలిస్తే ఈ రాత్రైనా సరే. నీకు అవసరమా? నాకిష్టమే, నాకు సిగ్గేస్తుంది. అది కాదు, నేను నీకు అవసరమా? అమీర్ మల్లె కావాలా? ఎంత ఔదార్యమో, ఎంత లోతైన నాజూకైన స్వభావమో. అతన్ని గట్టిగా పక్కకు ఎదముకొని మొహాన్ని తిప్పుకుని ముద్దు పెట్టుకున్నాను. నేను వదిలిన అతని వేళ్ళు నా జుట్టులో నుంచి కదలలేదు. నీతో అబద్ధం చెప్పలేనోయ్, నేను అమీర్ దాన్నే అనిపిస్తుంది. నాకిష్టం ఉండదు. నేనేం గొప్పదాన్ని, పతివ్రతని అని కాదు. అయితే ఎందుకు అడిగావు? ఆ ప్రశ్న నన్ను గుచ్చుకుంది సిగ్గుతో. నిన్ను సంతోషపెడదామని. ఎందుకంటే నేను అమీర్ దాన్నైనా అతని మీద కంటే నీపైనే నాకు ప్రేమ ఎక్కువ. మాటలు తప్పించి ఏవో మాట్లాడి వెళ్ళిపోయినాడు. మీరా లాంటి వాణ్ణి మళ్ళీ చూస్తానా? తురకలని గుమ్మంలోనికి రానియ్యరు పవిత్రులైన మీరందరూ. దీదీ, అమీర్ వస్తే అన్నాడు ఒకరోజు. ఏమిటి? నాకు భయంగా ఉంది. భయం? నాకు తెలుసు, కానీ అడిగాను. ఆడదాన్ని ఒప్పుకోడేమో. ఎందుకు మీరా? అడిగాను, కానీ ఆ ప్రశ్న నన్ను బాధిస్తుంది. మనం ఇంత స్నేహంగా ఉండడం తప్పేముంది? లేదు, కానీ అతను ఏమనుకుంటాడో. అంత మాత్రం విచక్షణ లేనివాడా? విచక్షణ ఉంటుందా? నాకు భయమేస్తుంది అన్నాడు. భయపడకు, నేనున్నానుగా. ఎందుకు? నిన్నేమైనా చేస్తాడని భయమా? నేను కాపాడనా? అమీర్ నా మాట వినడా? నన్నేమీ చేయడు. నాకు ఆ భయమేమీ లేదు. పోనీ నన్నేం చేసినా చేయని. ఏం చేస్తేనేం? అది కాదు నిన్ను అంటున్నాడు మీరా. నన్నేమీ చేయడు, నీకు తెలీదు. నాకంటే పెద్దవాడికి మళ్ళీ మాట్లాడుతున్నావే. నాకు లోకం తెలీదనా? అమీర్ సంగతి తెలీదనా? నాకంటే ఏం పెద్దదానివి నువ్వు? నీకేం తెలుసు? నిజమే, నేను అతనికన్నా ఏమాత్రం పెద్దదాన్ని. ఆడదాన్ని గనక అట్లా మాట్లాడుతున్నావు కానీ అన్నాడు కదా. నీకు తెలీదు.
అందులో దొరకవాళ్ల సంగతి నీకేం తెలుసు? ఊరుకున్నాను. ఆలోచిస్తే అమీర్ రక్తపు మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. మీరా కూడా ఆలోచిస్తూ కూర్చొనే అన్నాడు కదా. ఇదిగో నా కంఠం నొలమని నీ మీద చేవేశాడా అమీరు? అందుకనే నిన్ను విడిచిపోను. నా మూలాన నిన్నేమన్నా చేస్తే చంపేస్తాను, పొడి చేస్తాను గుండెల్లో. నేను మాట్లాడలేదు. నా పులిపిల్ల కళ్ళల్లోని నిప్పుల్ని, చెంపల మీద మంటల్ని చూస్తున్నాను. నా చిన్నబాబు తక్తు మీద నుంచి మాట్లాడుతున్నాడు. మాట్లాడమే. అప్పుడు నా మొహం చూడను పొమ్మంటావా దీది? ఏం చెప్పను? మాట్లాడవా అన్నాడు అనుమానంతో. నేను మాట్లాడలేదు. చప్పున లేచి గుమ్మంలోకి నడిచాడు. నేను రాను, అమీర్ వచ్చిన తర్వాత. నువ్వు రాకపోయేటైతే అమీరు రానక్కర్లేదు అన్నాను. ఎందుకు అక్కర్లేదు? నువ్వు అక్కర్లేదన్నా తను ఊరుకుంటానా? అతను ఊరుకుంటాడా? పోట్లాట పోయింది. నా చూపుల్లో చప్పున స్త్రీ జాతికి సహజాయుధం ధరించాను. నీళ్లు నిండాయి. మీరా, నన్ను వదిలేస్తావా? అమీర్కి కోపం వచ్చి నేనేమన్నా చేస్తే? మీరా, ఆ ఆపద రాని, అప్పుడు ఆలోచిద్దాము. మైదానం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.